అందుకని లేమా ధనుజుల గెలువగలేమా నీవేళ కడగి లేచితివి ఇటు రాలే మాను రాలేకపోతే మానై అని మళ్ళీ మానవే నిన్ లే మా విల్లందుకొనుము లీలన్ గేలన్ మానాలం లేదా బా ఎంత పౌరుషమో సత్రాజిత్తు కుమార్తె మణి కోసం యుద్ధం చేసి మరీ చేపట్టాను నేను మణిస్తాడనుకున్నాను మీ నాన్న నిన్నిచ్చాడు నాకు కన్యామణినిచ్చాడు అందుకని లే మా విల్లెందుకొనుము లీలన్ కేలన్ లీలగా తీసుకోవిండి అంటే యుద్ధానికి అవసరమైనటువంటి ప్రధాన సాధనం వింటిని తీసుకునేటప్పుడే లీలగా తీసుకోవాలి జీవితం అనే వింటిని కూడా లీలగా తీసుకోవాలి ఇది కర్మ మన కర్మ వచ్చి పడింది దిక్కుమాలిన సంసారం దిక్కుమాలినట్టే ఉంటుంది అది ఇది లీల ఏం జరిగినా లీల కర్మ లీల రెండు ఉన్నాయండి మనం చేసేవి కర్మలు శ్రీకృష్ణుడు చేసినవి లీలలు శ్రీకృష్ణ లీలలు అంటారు అందుకని శ్రీకృష్ణ కర్మలు అనరు మన కర్మలు ఎందుకని ఆనందం కోసం చేసేది కర్మ ఆనందంగా ఉండి చేసేది లీల ఇంత తేడా ఉంది ఈ మాటలో ఎర్రాప్ర రామకృష్ణ అని మా మిత్రుడు ఒకతను అంతర్యామిలో వ్యాసం రాస్తూ ఈ మాట రాశాడు ఎవరి మాట వారిదని చెప్పేయడం మన ధర్మం ఆ కీర్తి వారికి దక్కాలి నాకు కాదు ఆనందం కోసం చేసేది కర్మ ఆనందంగా ఉండి చేసేది లీల శ్రీకృష్ణుడు అన్నీ ఆనందంగా ఉండి చేశాడు సత్యభామతో సహా మనమందరం ఆనందం కోసం చేస్తాం కాబట్టి లే మా విల్లందుకొనుము లీలన్ గేలన్ లీలగా తీసుకో సత్యభామ అంటే ఓడిపోయినా తట్టుకో యుద్ధంలో గెలవాలంటే ముందు ఓడిపోతే తట్టుకోవాలండి జీవితమేనా అంతే ఓడిపోయినా భరించడానికి సిద్ధంగా ఉన్నవాడే జీవితంలో గెలవగలడు ఒక పరీక్షలో తప్పినంత మాత్రం ఏడుస్తూ కూర్చుంటే ఇక మనం ఏం చదివినట్టు అసలు ఈ చదువంతా దేనికి మళ్ళీ రాయాలి మళ్ళీ చెయ్యాలి పడగొట్టుదాకా వెనకడుగు లేదు అందుకని లీలను కేవలం ఏదో ప్రాస ఎతి కోసం లే వచ్చింది కాబట్టి లీ కాదండి బొమ్మరిపోతున్న అంత అల్పకవి కాదు లీలను కేలం నేను ఎలాగైతే శ్రీకృష్ణ లీలలుగా అన్నీ చేశానో ఈ యుద్ధం కూడా ఒక లీలగా భావించి ఓడిపోతానని కంగారు పడకు ఓడిపోతాం మన ప్రయత్నం మనం చేద్దాం రాక్షస సంహారం చేస్తున్నాం మనం తప్పు పని ఏం చేయడం లేదు అంతే ఆవిడ అందుకుంది ఆ విల్లంది బలంబునంది తదగజ్ఞానం తేజో విశేషావిర్భూత మహాప్రతాపమున ఆ విల్లంది బలంబునంది తదగజ్ఞానం తేజో విశేషావిర్భూత మహాప్రతాపమున వీరాలోక దుర్లోకయై తావేగన్ సగుణంబు చేసె ధనువున్ దైత్యాంగనా గ్రీవానీకము నిర్గుణంబుగా రణక్రీడా సముత్కంఠతన్ రణక్రీడా మహోత్కంఠతన్ ఆ విల్లంది బలంబునుంది వీళ్ళు అందుకోనగానే పౌరుషం వచ్చింది అందుకుంటా మేమేం తక్కువ వాళ్ళం కాదు కూర్చోండి మీకు కాస్త విశ్రాంతి ఇచ్చాం టీ బ్రేక్ కూర్చో బ్రేక్ తర్వాత మళ్ళీ యుద్ధం చేద్దు కానీ అని కూర్చోవాలి అని కూర్చోబెట్టి ఆ విల్లంది బలంబునుంది మనస్సులో భావాలు ఉన్నంత మాత్రాన బలం వచ్చేదండి ఒక ఆయుధం కూడా నీకు అవసరమైతే చెయ్యే ఆయుధంగా వాడతాం అది వేరే విషయం ఆయుధం కూడా ఉంటే మంచిది కదా రెండే సిద్ధాంతాలు ప్రపంచానికి సంబంధించింది నువ్వు వంగితే అది వంచుతుంది నువ్వు వంచితే అది వంగుతుంది సత్యభామ విల్లు వంచింది వంగలేదు తాను వంగలేదు విల్లును వంచింది శ్రీరాముడు స్థాయిలో వంచింది అలా నేర్చుకోవాలి ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు ప్రతి యువతి ప్రతి యువకుడు అందుకోసం ఈ కావ్య దీపావళి దీపాలు ఎట్టుకుని బాంబులు కాల్చడానికి కాదు దీపాలు కూడా తక్కువ బాంబులు ఎక్కువ పైగా ఏమిటో సేవటపాకాయలు 5,000 వాలా 10,000 వాలా మొత్తం మీద చివరికి ఈయన తండ్రి అప్పుల వాలా అయిపోతాడు ఇంకా కాబూలీ వాలా వస్తాడు ఇంటికి 1,000 వాలా 10,000 వాలా అన్ని బాంబులు కాల్చడం కాదండి ధైర్యం మనోధైర్యం నేర్చుకోవాలి జీవితంలో సమస్యలను ఎదుర్కోవాలంటే కావ్య దీపావళి చూడాలి కవిత్వం చదవాలి ఆ విల్లంది బలంబునుంది ఒక కొత్త ఉత్సాహం ఒక బలం వచ్చింది ఇక్కడ చలంబునుంది అని కూడా పాఠాంతరం ఉంది చలం అంటే కోపం అప్పుడు కోపం తెచ్చుకుంది కోపం తెచ్చుకోవాలి కోపం రాకూడదు దానంతా అది రాకూడదు కోపం మనం తెచ్చుకోవాలి పని జరగాలి కాబట్టి పని అయిపోయాక దాన్ని విడిచిపెట్టేయాలి ధనుస్సుని విడిచిపెట్టాడు కోపాన్ని విడిచిపెట్టాలి ఆవిడలో ఒక తేజస్సు వచ్చిందిట తదగజ్ఞానం తేజో విశేషావిర్భూత మహాప్రతాపమున శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆ పాదాల దగ్గర నుంచి అలా 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 ఒక తేజోరేఖ అలా పైకి వెడుతుంటే చూడండి ఎంత బాగుంటుందో స్వామి పాదాల దగ్గర నుంచి తేజోరేఖ అలా పైకి 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 పైకి
ఈ పాదం అలా చదవాలి. తదగణ్యానం తేజో విశేషావిర్భూత మహాప్రతాపమున. శ్రీకృష్ణుని తేజస్సు, ధనుస్సు తేజస్సు, ధార్మికమైన తేజస్సు ఇవన్నీ ఆవిడ్ని ఆవేశించాయి. మహిషాసుర మర్దనానికి ముందు అమ్మవారిని సమస్త దేవతల తేజస్సులు ఆవేశించినట్టుగా. తదగణ్య అనంత తేజో విశేష ఆవిర్భూత మహాప్రతాపమున. ఆ వింటికి శ్రీకృష్ణుడికి సంబంధించిన తేజస్సులన్నీ అగణ్యమైనవి, అనంతమైనవి. ఆ తేజో విశేషాలు ఆవిడని ఆవేశించేసరికి ఆవిర్భూత మహాప్రతాపమున ఒక్కసారిగా ఆవిడలో ఉన్న ప్రతాపం రెట్టింపైంది. ఆయుధాలు సాధనాలు మన పరాక్రమాన్ని రెట్టింపు చేస్తాయి, కానీ అవే ప్రధానం కాదు. అసలు మనస్సులో ఉత్సాహమే ప్రధానం. అది శ్రీకృష్ణుడే కల్పించాడు. వీరాలోక దుర్లోకయై. ఒక్కసారి ఆ విల్లులా అందుకునేసరికి నిరకాసురుడికి ఎదురుగా, అయ్య బాబోయ్, వీళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళే ఎంత పౌరుషంగా ఉంటే మగాళ్ళు ఎలా ఉంటారా బాబు, అసలు ఈ ఆడవాళ్ళ కంటే ఈ మగవాడి నయంలా ఉన్నాడు, కొంచెం సున్నితంగాను అనుకుంటున్నాడు అప్పుడే వాడు. అంటే వాడు నిర్వీర్యుడయ్యాడు, ఓడిపోవడం ఖాయం. యుద్ధంలో ఎప్పుడు ఎదుటివాడని ముందు నిర్వీర్యులు చేయాలి. మన మాటలే అలా ఉండాలి. అసలు ఈ మాటలు దాటి చూస్తుంటే ఇంటర్వ్యూలో ఈయన నెగ్గేళ్ళే ఉన్నాడు రా అని మనతో పాటు ఇంటర్వ్యూలో వచ్చిన వాడు కనిపించాలి. వాడు సగం నిర్వీర్యుడయ్యాడు, ఇక తర్వాత ప్రశ్నలకు జవాబులు ఉండవు, ఇంకా మాట్లాడకుండా చేసేసే లౌక్యం ఇది. అందుకని ఆ చొరవ చూపించింది. వీరాలోక దుర్లోకయై. వీరులు సైతం ఆలోక దుర్లోకయై. దుష్కరం లోకనం దుర్లోకం అంటే చూడ్డానికే కష్టంగా దుర్నిరీక్ష్యం అంటారు, దుర్వీక్ష్యం అంటారు. వీరులు సైతం తేరిపార చూడడానికి కష్టంగా ఉంది. అమ్మ బాబోయ్, నరకాసురుడు కాబట్టి చచ్చిపోయింది, మనం అయితే కనుక మనం వీళ్ళకి శత్రువులు కాకపోవడం మన అదృష్టం అని మిగిలిన వీరులు అనుకుంటున్నారు. యుద్ధం సరదాగా చూద్దామని వచ్చిన వాళ్ళు, పాల్గొనేవాళ్ళు సరే సరే పై ప్రాణాలు సగం పోయే వాళ్ళకి. ఇక పంచప్రాణాలు 2.5 పోయే, 2.5 ఉన్నాయి, ఇక 2.5 యుద్ధంలో పోతాయి.